హలో అండి అందరికీ. నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. చికెన్ కందంకాయలతో కర్రీ చూపించబోతున్నాను. అస్సలు మసాలాలు వాడకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ కందంకాయలు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. కందంకాయలు 1/2 kg, చికెన్ 1/2 kg తీసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి రుచి బాగుంటుంది. 2-3 సార్లు మంచిగా వాటర్ వేసుకొని ఫ్రెష్గా కడుక్కొని తీసుకోవాలి. ఇందులోకి కావాలి అనుకుంటే కొంచెం పసుపు, ఉప్పుని కూడా వేసి నీట్గా వాష్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ముందుగానే వాష్ చేసుకొని తీసుకున్నాను ఉప్పు వేసి. ఇప్పుడు ఇంకొకసారి వాష్ చేసుకొని తీసుకుంటాను. ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం అస్సలే మసాలాలు వేయం కాబట్టి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూతని కవర్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకుంటున్నాను నేను. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వస్తే మనకి ఆనియన్తోనే గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న కందంకాయలు, చికెన్ని కూడా వేసుకోవాలి. కందంకాయలు, చికెన్ ఫ్రెష్గా ఉన్నట్టయితే రుచి బాగుంటుంది. సింపుల్గా చేసుకున్నా సరే, ఎప్పుడైనా సరే చికెన్, కందంకాయలు ఫ్రెష్గా ఉన్నవే తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక్కసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కంటే కూడా కందంకాయలు ఉడకడానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక 5 to 10 minutes స్లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. చికెన్లో నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇందులో ఎక్స్ట్రాగా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, 5 minutes తర్వాత మూతను ఓపెన్ చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి మాడదు. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఓన్లీ చికెన్ మసాలా మాత్రమే వేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యలో కలుపుతూ మూతని కవర్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. చికెన్ మసాలాని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చివరిగా ఇందులోకి కాస్త కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని తీసుకుంటే కందంకాయ కర్రీ రెడీ.